పెళ్లి తర్వాత అమ్మాయిలకు మనసులో ఉండే ఒక ఆలోచన తల్లి అవ్వాలని. అందరిలా కాకుండా దేవుడు నాకు ఆ వరం తొందరగానే ఇచ్చాడు. పెళ్ళైన 3 నెలలకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ టైంలోనే ఒక పండంటి బాబుకు జన్మనిచ్చాను. అదే సెప్టెంబర్ 16th. కానీ మా ఫ్యామిలీలో ఆ ఆనందం ఎక్కువ రోజు లేకుండా పోయింది. అడగకుండానే దేవుడు వరం ఇచ్చాడు అని ఆనందపడే లోపే అందనంత దూరంగా తీసుకుపోయాడు ఆ దేవుడు. నిండా 4 సంవత్సరాలు కల్లారా చూసుకోలేదు వాడు. నిజం చెప్తే ఎవరు నమ్మరు గాని వాడు ఉన్న 4 సంవత్సరాలలో ఒక్క బర్త్డే కూడా చేయలేకపోయాం. కనీసం కేక్ కూడా వాడు చూడలేదు. ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ తో పోరాడుతూ ఉండేవాడు. వాడిని బ్రతికించుకోవడానికి వాళ్ళ డాడీ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా నేను మీకు ఆ బాబుని ఇవ్వను అని ఆ దేవుడు గట్టిగా చెప్పేశాడు. తరువాత నాకు మళ్ళీ ఒక బాబు పాప పుట్టారు. చాలా మంది ఇంకా పిల్లలు అవ్వట్లేదని వాళ్ళ లైఫ్ లో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ నేను అడగకుండానే ఆ వరం దేవుడు నాకు ఎందుకు అంత తొందరగా ఇచ్చేశాడు అని బాధపడని రోజే లేదు. నేను కోరుకునేది ఒకటే, పిల్లల్ని లేటుగా ఇచ్చినా పర్వాలేదు గాని వాళ్ళని ఆరోగ్యంగా ఇస్తే చాలు. అసలు ఆ దేవుడు మా బాబుని ఎందుకు ఇచ్చాడో ఎందుకు తీసుకెళ్లాడో ఆ దేవుడికే తెలియాలి. ఐ మిస్ యూ నాన్న. మమ్మీ డాడీని క్షమిస్తావని అనుకుంటున్నాను. సారీ కన్నయ్య.